మీకు తెలుసా డాల్ఫిన్స్ కూడా వాటి నేమ్స్ ఉంటాయని అండ్ అలాగే హ్యూమన్స్ లాగానే ట్రీస్ కూడా కన్వర్సేషన్ చేసుకుంటాయని మీకు తెలుసా? వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ట్రీ ఏంటో తెలుసా? డాల్ఫిన్స్ కూడా నేమ్స్ ఉంటాయి. ఓషన్ చూడడానికి నిశ్శబ్దంగా అందంగా ఉంటుంది. అండర్ ద వాటర్ లో ఉండే డాల్ఫిన్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి. డాల్ఫిన్స్ చాలా ఇంటెలిజెంట్ గా ఉంటాయి. మీరు వాటిని ఎప్పుడైనా రియల్ గా చూస్తే తెలుస్తుంది. నిజానికి డాల్ఫిన్స్ కి ఒకదానికొకటి నేమ్స్ ఉంటాయి. ఒక డాల్ఫిన్ ఇంకో డాల్ఫిన్ ని గుర్తుపట్టడానికి ఒక స్పెషల్ విజిల్ యూజ్ చేసి పిలుస్తాయని సైంటిస్ట్ కనిపెట్టారు. హ్యూమన్స్ అయినా మనం ఎలా అయితే కన్వర్జేషన్ విత్ ఈచ్ అదర్ చేస్తామో అలా ట్రీస్ కూడా చేస్తాయి అంటే నమ్ముతారా? ఇప్పుడు మీరు ఒకటి అనుకుంటారు, ట్రీస్ ఎలా కమ్యూనికేట్ అవుతాయని. నిజమే, అవి మన నేకెడ్ ఐకి కనిపించవు. వుడ్ వైడ్ వెబ్ అని పిలిచే సాయిల్ లోని రూట్స్ ద్వారా ఒక ట్రీ ఇంకో ట్రీకి సిగ్నల్ సెండ్ చేస్తూ కమ్యూనికేట్ చేస్తాయి. అయితే ఇవి మనకి ఎలా తెలుస్తాయి అంటే వరల్డ్ లో స్కార్సిటీ కానీ డిసీజ్ కానీ వచ్చే టైంలో ట్రీస్ వాటి బిహేవియర్ ని మార్చేసుకుంటాయి. వరల్డ్ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ట్రీ బ్యాంబూ. మనకు తెలుసు పాండాస్ బ్యాంబూస్ నే తింటాయని. అయితే ఈ బ్యాంబూస్ కొన్ని స్పీసీస్ అయితే డేకి 35 ఇంచెస్ పెరుగుతాయి అండ్ కొన్ని అయితే పూర్తిగా పెరగడానికి 90 డేస్ మాత్రమే పడుతుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ గా బ్యాంబూకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది.